హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎస్హెచ్ హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈ వ్లాగ్లో నేను మన ఛానల్లో ట్రెండింగ్ వీడియో అయిన నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఎలాబొరేట్గా డిస్కస్ చేద్దాం అనుకున్నానండి. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను అట్లీస్ట్ ఒక ½ లీటర్ వాటర్ తాగడానికి ట్రై చేసేదానండి. ఎందుకంటే నైట్ మన బాడీ స్టమక్ అంతా ఎంటీగా ఉంటుంది కాబట్టి ఒక ఎర్లీ మార్నింగ్ వాటర్ తీసుకోవడం వల్ల ఏదైనా టాక్సిన్స్ ఉన్నా అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ట్రై టు హైడ్రేట్ యువర్ బాడీ. ఎంత వీలైతే అంత ఎక్కువ తాగండి. నేను ఎక్కువ వాటర్ పర్సనల్గా అయితే నేను ఎక్కువ వాటర్ తాగలేనండి. 1 లీటర్ అలా తీసుకుంటే నాకు ఎందుకో వామిట్ సెన్సేషన్ ఇలా వస్తుంది. సో ½ లీటర్ వాటర్ తాగడానికి ట్రై చేశానండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇంట్లో ఏది చేస్తే అదేనండి. ఎక్కువగా మిల్లెట్స్ ఇంక్లూడ్ చేయడానికి నేను ట్రై చేసేదాన్ని. ఇంట్లో దోశ చేస్తే దోశ, ఇడ్లీ చేస్తే ఇడ్లీ, ఉప్మా చేస్తే ఉప్మా, ఏది చేసినా ఎక్కువగా వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేసేదానండి. అంటే ఒక 2 దోశ చేసామనుకోండి, 2 దోశ పెట్టుకొని దాని పక్కన చట్నీ, దాని పక్కన ఒక కీరా క్యారెట్ సలాడ్. అండ్ ఇన్ ద సేమ్ వే ఇడ్లీ చేసామనుకోండి, ఇడ్లీ పక్కన కూడా ఒక సలాడ్. అండ్ ఉప్మా చేస్తే ఉప్మాలో ఎక్కువగా వెజిటేబుల్స్ వేసి చేసుకోవడం. మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఇవే ఉండాలి అని అదేం లేదండి. మన టేస్ట్కి మనకు నచ్చే విధంగా మనమే ఎక్కువ వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ మన మీల్ని బ్యాలెన్స్డ్గా చేసుకునేదానికి నేను ట్రై చేసేదాన్ని. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఆకలి అయితే ఎప్పుడూ రెడీగా నేను పాప్కార్న్ ఉంచుకునేదాన్నండి. పాప్కార్న్ అనేది చాలా లో క్యాలరీ ఫుడ్. సో మీరు ఈ వెయిట్ లాస్ ఇలాంటివి చేస్తున్నప్పుడు మకానా, పాప్కార్న్, గ్రీన్ యాపిల్ ఫ్రూట్స్ అన్నీ తీసుకునేదాన్నండి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా ఆకలిగా ఉంటే ఇలాంటి ఫ్రూట్స్, హెల్దీ స్నాక్ ఆప్షన్స్ తీసుకునేదాన్ని. ఉప్పు శనగలు, బఠానీలు అంటారు కదా, అవి కూడా ఇంట్లో ఉంచుకునేదాన్ని, అవి కూడా తీసుకునేదాన్ని. అండ్ నెక్స్ట్ కమింగ్ టు లంచ్కి వచ్చేసి ఇంట్లో రైస్ ఉంటే రైస్, చపాతీ చేస్తే చపాతీ అయితే 2 చపాతీ, రైస్ అయితే ఒక 1 కప్పు అలా తీసుకొని దాని పక్కన మళ్ళీ సలాడ్, దాని పక్కన ప్రోటీన్ కోసం 2 ఎగ్స్, హోల్ ఎగ్స్ తీసుకునేదాన్నండి. అంటే చాలామంది వెయిట్ లాస్లో ఎగ్ ఎల్లో తినకూడదు ఇలాంటివి అంటూ ఉంటారు కదా, బట్ నేను అలా ఏం చేయలేదండి. హోల్ ఎగ్ తీసుకునేదాన్ని, ప్రతిరోజు ఖచ్చితంగా 2 ఎగ్స్ తీసుకునేదాన్ని. అండ్ ఏదో ఒక మీల్లో పన్నీర్ ఉండేలాగా చేసుకునేదాన్ని. అండ్ మన ప్లేట్ని ఎంత బ్యాలెన్స్డ్గా తీసుకుంటే మన బాడీకి వెయిట్ లాస్ అనేది అంత ఈజీ అవుతుంది. సో మనం ఎప్పుడైనా మనం తినే ముందు మన ప్లేట్ చూసుకోవాలి. దాంట్లో అట్లీస్ట్ 4 to 5 టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయినా ఉన్నాయా లేదా. సలాడ్ ఫస్ట్ మన మీల్ అనేది సలాడ్తో స్టార్ట్ చేయాలండి. సో దట్ ఇన్సులిన్ స్పైక్స్ అనేది తక్కువగా అయ్యి ఫ్యాట్ లాస్ అనేది ఈజీ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఏదైనా క్రేవింగ్స్ వచ్చినట్టయితే, స్వీట్ క్రేవింగ్ వచ్చింది, మీకు ఏ స్వీట్ క్రేవింగ్ వస్తే అది ఒక పేపర్లో రాసి పెట్టుకోండి లేదా గుర్తుంచుకోండి. ఇది పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీతో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కేక్ తినాలని ఉంది, ఈరోజు తినాలని ఉన్నాను, ఓకే కేక్ తినాలనిపిస్తుంది అని గుర్తుంచుకుంటాను. లేదు నాకు ఇప్పుడే తినేసేయాలనిపిస్తే వెళ్ళి కేకే తినేసి వస్తాను. అంతేగాని కేక్ తినాలనిపిస్తుంది కదా అని ఇంట్లో డేట్స్, ఇంట్లో ఫ్రూట్స్, ఇంకా వేరే వేరే స్నాక్స్ అవన్నీ తినేసి మళ్ళీ కేకే తింటామండి. మనకి ఏదైతే తినాలని ఉందో దాని దగ్గరికే వెళ్తాం మనం, అటు తిరిగి ఇటు తిరిగి. అందుకే తినాలని ఉన్నదే తక్కువ పోర్షన్స్లో. ఒక పీస్ కేక్ తినడం వల్ల పెద్ద వెయిట్ గెయిన్ ఏమి అవ్వము. అండ్ ఎప్పుడో ఒకసారి తినే స్వీట్ వల్ల, ఎప్పుడో ఒకసారి తినే అవుట్ సైడ్ ఫుడ్ వల్ల వెయిట్ గెయిన్ అనేది అవ్వమండి. డే టు డే లైఫ్లో మనం డైలీ తీసుకునే కార్బోహైడ్రేట్ ఇంటేక్ వల్లనే వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటాము. మనకు తెలియకుండానే మన సౌత్ ఇండియన్ మీల్స్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా అలవాటు చేశారండి. మనకు ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ అన్నం పెట్టుకొని తక్కువ కూర పెట్టుకొని తినడం అనేది మనం ఫస్ట్ నుంచి వస్తున్న అలవాటు మనకు అది. సో అది మార్చుకుంటే వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అవుతుందండి. సో ఎక్కువగా పిండి పదార్థాలు, రైస్ తగ్గించేసి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రోటీన్ అంటే ఎగ్స్, చికెన్, మటన్, పన్నీర్, పాల పదార్థాలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీకి కావాలని పోషణ అందడంతో పాటు రికవరీ అనేది ఈజీ అవుతుందండి. నాకున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, థైరాయిడ్ ఇష్యూస్ వల్ల ఫస్ట్ నుంచి నాకు వెయిట్ గెయిన్ ఇష్యూస్ ఉండేవి. నేను ఎప్పుడైతే ఇలాంటి ఒక బ్యాలెన్స్డ్ మీల్ని తీసుకోవడం స్టార్ట్ చేశానో నాకు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అయిందండి. అండ్ లంచ్ ఎలా తీసుకుంటానో చెప్పేశాను కదా. తర్వాత మళ్ళీ ఏదైనా క్రేవింగ్స్ వచ్చినాయి అంటే ఫ్రూట్స్, ఎప్పుడు క్రేవింగ్స్ వచ్చినా కానీ త్వరగా ఫ్రూట్స్ లేదా హెల్దీ స్నాక్ ఆప్షన్స్ చెప్పాను కదా, అవి తీసుకునేదాన్ని. అండ్ కంపల్సరీ వర్కౌట్ చేసేదానండి.
నా వర్కౌట్స్లో ఎక్కువగా స్ట్రెంత్ వర్కౌట్సే చేసేదాన్ని. అంటే స్ట్రెంత్ వర్కౌట్స్ ఎలా చేయొచ్చు ఏంటి అనేది నేను అన్ని నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. అండ్ రెసిపీస్ కూడా ఎలాంటి రెసిపీస్ ఫాలో అవ్వడం వల్ల నాకు వెయిట్ లాస్ అనేది ఈజీ అయింది. ఓట్స్ తీసుకునేదాన్ని. ఆ ఓట్స్ని ఎలా తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవ్వరు అనేది ప్రతిదీ నా వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిన్నర్ వచ్చేసి లాస్ట్ 1 ఇయర్ కాదు 2 ఇయర్స్గా రైస్ చపాతీ ఇదేది కాకుండా ప్రతిరోజు నైట్ డిన్నరే తీసుకుంటున్నామండి నేను మా హస్బెండ్. సో దట్ అసలు వెయిట్ గెయిన్ అనేది చాలా చాలా ఈజీ అయింది. మోస్ట్లీ ఆ సలాడ్ వల్లేనండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం వెజిటేబుల్స్ తీసుకుంటామో ఎక్కువగా మనకి బాడీకి కావాల్సిన పోషణ అందటంతో పాటు ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుందండి. మనం ఎక్కువ ఈ ఓట్స్, సలాడ్స్ ఇలాంటివి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎక్సర్సైజ్ అనేది అవసరం లేకుండా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. బట్ ఎక్సర్సైజెస్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం బాడీకి స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుతుంది, బోన్ డెన్సిటీ అనేది పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. సో ఎవరైనా నాలాగా హౌస్ వైఫ్గా ఉండి ఇంట్లో టైం ఉంటే ఎక్సర్సైజ్ చేయడానికే ట్రై చేయండి. అట్లీస్ట్ ప్రతిరోజు చేయడానికి కుదరకపోయినా వీక్లీ 4 to 5 డేస్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫుడ్స్ వచ్చేసి ఎక్సర్సైజెస్ చేసే అవకాశమే లేని వాళ్ళైతే ఫుడ్స్ ద్వారానే వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓట్స్తో తీసుకోవటం, నైట్ సలాడ్స్ తీసుకోవటం, ఆఫ్టర్నూన్ కొంచెం రైస్, ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీకు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అవుతుందండి. సో 70% ఆఫ్ మన వెయిట్ లాస్ అనేది మనం తినే ఫుడ్స్ మీద ఆధారపడుతుందండి. సో ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఏంటి అనేది మన వీడియోలో ఉన్నాయండి, అన్నీ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంట్లో చేసిన ఫుడ్స్నే తినడానికి ట్రై చేయండి. వీఆర్ వాట్ వీ ఈట్. మనం ఎలాంటి ఫుడ్స్ అయితే తింటామో మన బాడీ కూడా అదే రిప్రజెంట్ చేస్తుందండి. మనం ఎప్పుడైతే లైట్ ఫుడ్ తినడానికి అలవాటు పడతామో మన బాడీ కూడా చాలా లైట్గా ఫీల్ అవుతుంది. మనం భారంగా బాడీని ఫీల్ అవ్వము, బద్ధకం అనేది తగ్గుతుంది. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అయినంతవరకు అవుట్ సైడ్ ఫుడ్ని తగ్గించండి. దానివల్ల మీ వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అవుతుంది. వెయిట్ లాస్ అనేది ఎంత కష్టమో, వెయిట్ లాస్లో ఎంత స్ట్రగుల్ ఉంటుందో నాకు తెలుసండి. నేను పర్సనల్గా టీనేజ్ ఏజ్ నుంచి వెయిట్ గెయిన్ ఇష్యూస్తో ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాను. ఎప్పుడూ వెయిట్ గెయిన్ అవ్వగానే జిమ్కి వెళ్ళేదాన్ని. వెంటనే జిమ్కి వెళ్ళిన 6 to 1 ఇయర్ లోపు తగ్గేదానండి నేను అనుకున్న వెయిట్కి. మళ్ళీ మానేయగానే మళ్ళీ వెయిట్ పెరిగేదాన్ని. మళ్ళీ కొన్ని రోజులు ఆగి మళ్ళీ జిమ్కి వెళ్ళేదాన్ని, మళ్ళీ తగ్గేదాన్ని. మళ్ళీ ఇంట్లో జిమ్ మానేయగానే పెరిగేదాన్ని. సో ఇలా జరుగుతున్న క్రమంలో వెయిట్ లాస్ గురించి కొంచెం ఎక్కువ అర్థం చేసుకోవడానికి ట్రై చేశానండి నేను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ఫుడ్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటే వెయిట్ గెయిన్ అనేది అవ్వము. ఆ బ్యాలెన్స్ అనేది తెలియకపోవడం వల్లే నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను అనేది అర్థమైందండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ప్రతి కమెంట్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నా జర్నీలో ఇంకా నేను ఏమైనా మర్చిపోయినవి ఉన్నా, ఇంకా ఏమైనా ఇంక్లూడ్ చేయాల్సిన నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోకి గన మీకు యూస్ఫుల్గా ఉంది, మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయ్యేలా ఉంది అనుకున్నట్లయితే ఈ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. బాయ్.